చాలా మంచి వీడియో. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో. అండ్ స్పేస్ లవర్స్‌కి అయితే వీడియో ఒక ఫుల్ మీల్స్ లాంటిది. అండ్ స్పేస్‌లో ఒక మంచి డెవలప్‌మెంట్ జరిగింది 3 డేస్ బ్యాక్. బట్ నేనప్పుడు వార్ అప్డేట్స్‌లో పడి దీన్ని పట్టించుకోలేదు. బట్ ఇది ఖచ్చితంగా చేయాల్సిన వీడియో కాబట్టి చేస్తున్నాను. అండ్ చివరి వరకు చూడండి. మంచి థ్రిల్ వస్తది. గైస్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మాక్సిమం చాలా వీడియోస్‌కి నేను స్టార్టింగ్‌లో అడగను. బట్ ఈ వీడియోకి అడుగుతున్నా. ఇలాంటి స్పేస్ వీడియోస్ కావాలంటే ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్‌తో మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్‌కి రీచ్ వస్తేనే ఇంకా ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేయడానికి మాకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. సో షేర్ చేస్తారని అనుకుంటున్నా. ఇంక వీడియోని కంటిన్యూ చేద్దాం. ఈ వీడియోలో టెక్నికాలిటీస్‌ని కూడా సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ 1972లో లాస్ట్ టైం మనుషులు చంద్రుడి మీద అడుగుపెట్టారు. ఆ తర్వాత నుంచి 50 ఏళ్లలో మనం స్పేస్‌లో చాలా అద్భుతాలు చేసాం. కానీ ఎవరు ఎర్త్ ఆర్బిట్ దాటి బయటికెళ్ళాల. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి మనందరికీ తెలుసు. అది ఎక్కడుంది? భూమికి కేవలం కొన్ని వందల కిలోమీటర్ల పైన ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మన పక్క వీధి లాంటిది అనుకోండి. కానీ మూన్ అలా కాదు కదా. భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరం ఏకంగా 3,84,000 కిలోమీటర్స్. ఇన్ని దశాబ్దాలుగా డికేడ్స్గా మనం కేవలం ఎర్త్ ఆర్బిట్లోనే తిరుగుతున్నాం. ఇప్పుడు ఫైనల్గా నాసా వాళ్ళు వాళ్ళ ఆర్టెమిస్ 2 మిషన్తో మళ్ళీ మూన్ దగ్గరికి వెళ్తున్నారు. అండ్ ఇది చిన్న డెవలప్మెంట్ కాదు. మానవ చరిత్రలో ఇది ఒక మ్యాసివ్ లీప్. ఇంత దూరం వెళ్ళాలంటే మామూలు రాకెట్ సరిపోదు. అందుకే నాసా వాళ్ళు ఈ ఆర్టెమిస్ 2 కోసం ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశారు. ఆ రాకెట్ పేరే స్పేస్ లాంచ్ సిస్టమ్, షార్ట్గా SLS. ఈ SLS రాకెట్ని చూస్తే ఒక రకమైన గూస్ బంప్స్ వస్తాయి. దీని హైట్ దాదాపు 322 ఫీట్ ఉంటుంది. అంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే కూడా ఇది పొడవు ఉంటుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక 30 అంతస్తుల బిల్డింగ్ గాల్లో ఎగురుతా పైకి వెళ్తే ఎలా ఉంటుంది? సేమ్ అలాగే ఉంటుంది. అండ్ ఈ రాకెట్ వెయిట్ గురించి తెలిస్తే ఇంకా షాక్ అవుతాం. ఇందులో పూర్తిగా ఫ్యూయల్ నింపినప్పుడు దీని వెయిట్ 2.6 మిలియన్ కిలోగ్రామ్స్ పైన ఉంటుంది. మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఒక 1700 కార్స్ని ఒకేసారి బరువు వేస్తే ఎంత ఉంటుందో ఆ రాకెట్ బరువు కూడా అంత ఉంటుంది. ప్రెజెంట్ ఇప్పుడే చాలామంది స్టూడెంట్స్కి 12th ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి అండ్ సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ ఇదే టైంలో అందరూ వాళ్ళని అడిగే క్వశ్చన్, నెక్స్ట్ ఏంటి? ఇంటర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చదువుతారు? అండ్ దానికి ఆన్సర్ చాలామంది స్టూడెంట్స్ దగ్గర ఉండదు. లైక్ ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి, వీటి మీద అసలు క్లారిటీ అనేది ఉండదు. అండ్ ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్లో రాంగ్ స్టెప్ వేస్తారు. బట్ మీరు దాన్ని చేంజ్ చేయొచ్చు. మీరు ఒక స్టూడెంట్కి ప్రాపర్గా తన కెరీర్ని సెలెక్ట్ చేసుకోవడంలో హెల్ప్ చేయొచ్చు. అండ్ ఆ ప్రాసెస్లో మీరు కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు హౌస్ వైఫ్ అయినా, లేదా ఆల్రెడీ జాబ్ చేస్తూ సైడ్ ఇన్కమ్ కోసం చూస్తున్నా, లేదా మీరు కెరీర్ గ్యాప్లో ఉన్న ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా సరే మీరు ఒక సర్టిఫైడ్ కౌన్సిలర్ లాగా మారి మనీ ఎర్న్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? దానికి సొల్యూషన్ గైడ్ ఎక్స్పర్ట్. మీరు చేయాల్సిందల్లా వాళ్ళు ఇచ్చే ఫ్రీ డెమోలో జాయిన్ అవ్వడం. సో బేసిక్గా గైడ్ ఎక్స్పర్ట్లో జాయిన్ అయితే ఏం జరుగుతుందంటే వాళ్ళు మీకు ఎలా సర్టిఫైడ్ కౌన్సిలర్ అవ్వాలి అనేది ట్రైనింగ్ ఇస్తారు. అండ్ మొత్తం ట్రైనింగ్లో మీకు ప్రాపర్ ఎక్స్పర్ట్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది. అండ్ వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే మీకు సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ అలాగే ఎర్నింగ్ పొటెన్షియల్ కూడా చాలా ఎక్కువ. 3 నెలల్లో దాదాపు 6 లక్షల వరకు ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మీకు ప్రతిదీ ఫ్రీయే. మీ ట్రైనింగ్ అండ్ ప్రాసెస్ మొత్తం ఫ్రీయే. సో వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీ డెమోని బుక్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఒక సర్టిఫైడ్ కౌన్సిలర్ లాగా మారి మనీని ఎర్న్ చేయండి. సో ఇంత బరువున్న ఆ పెద్ద మిషన్ని ఎర్త్ గ్రావిటీని దాటించి స్పేస్లోకి తీసుకెళ్లాలంటే ఆషామాషి కాదు. దీనికోసం ఇందులో ఏకంగా 7 lakh gallons క్రయోజెనిక్ ఫ్యూయల్ని ఫిల్ చేస్తారు. అండ్ లాంచ్ అయ్యే టైంలో ఈ రాకెట్ కిందున్న 4 RS-25 ఇంజిన్స్ ఒకేసారి ఫైర్ అవుతాయి. అలా ఫైర్ అయినప్పుడు అవి ప్రొడ్యూస్ చేసే థ్రస్ట్ ఏకంగా 8.8 మిలియన్ పౌండ్స్ ఉంటుంది. సో ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత పవర్ఫుల్ థ్రస్ట్ని ప్రొడ్యూస్ చేసిన రాకెట్ కూడా ఇంకోటి లేదు. సో ఈ ఇంజన్స్ దాదాపు 8.5 మినిట్స్ పాటు నాన్ స్టాప్గా ఫైర్ అవుతూనే ఉంటాయి. అప్పుడే ఈ రాకెట్ ఈ భూమి ఎర్త్ గ్రావిటీని దాటి బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళగలుగుతుంది. అండ్ ఈ మిషన్లో పైకి వెళ్తున్న ఆ 4 ఆస్ట్రోనాట్స్ గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. వీళ్ళ 4 వేరే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ పర్సన్ ఈ మిషన్ కమాండర్ రీడ్ వైస్మ్యాన్. ఇతను ఏజ్ వచ్చేసి 50 years అంట. మూన్ దగ్గరికి వెళ్తున్న ఓల్డెస్ట్ ఆస్ట్రోనాట్ ఇతనే. ఇంతకుముందు ఈ రికార్డ్ 1971లో అపోలో 14 మిషన్లో వెళ్ళిన ఎలన్ షెపర్డ్ పేరు మీద ఉంది. అప్పుడు ఆయన ఏజ్ 47 years. ఈసారి నాసా వాళ్ళు ఎక్స్పీరియన్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చి ఈ వైస్మ్యాన్ని సెలెక్ట్ చేశారు. ఇతని పర్సనల్ లైఫ్ చూస్తే చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇతను ఒక విడోవర్, అంటే భార్య చనిపోయింది. 2 కూతుర్లని తనే సింగిల్గా పెంచుతున్నాడు. తన కూతుర్లకు స్పేస్ అంటే ఉన్న ఇంట్రెస్ట్ వల్లే తను ఎంత రిస్క్ తీసుకుని ఈ మిషన్కి వెళ్తున్నాడని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. నెక్స్ట్ పర్సన్ పైలట్ విక్టర్ గ్లోవర్. ఇతను ఈ భూమి కక్షని దాటి డీప్ స్పేస్లోకి వెళ్తున్న ఫస్ట్ బ్లాక్ ఆస్ట్రోనాట్. ఇతనికి స్పేస్ ఫ్లైట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకుముందు స్పేస్ ఎక్స్ వల్ల డ్రాగన్ క్యాప్సూల్ని కూడా పైలట్ చేసిన ఫస్ట్ పర్సన్ ఇతనే. ఇప్పుడు నాసా వాళ్ళు ఆరియన్ స్పేస్ క్రాఫ్ట్ని కూడా మాన్యువల్గా స్పేస్లో కంట్రోల్ చేయబోతున్న ఫస్ట్ పర్సన్ కూడా ఇతనే కాబోతున్నాడు. 3వ పర్సన్
క్రిస్టీనా కోచ్. ఈమె గురించి చెప్పాలంటే రికార్డుల బుక్ ఓపెన్ చేయాల్సిందే. ఈమె లో ఎర్త్ ఆర్బిట్ దాటి వెళ్తున్న ఫస్ట్ ఉమెన్. ఇంతకుముందు ఈమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఏకంగా 328 డేస్ పాటు నాన్ స్టాప్గా ఉండి ఒక ఉమెన్ స్పేస్లో ఎక్కువ రోజులు ఉన్న రికార్డ్ని క్రియేట్ చేసింది. అంతేకాదు ఫస్ట్ ఆల్ ఫీమేల్ స్పేస్ వాక్లో కూడా ఈమె పార్టిసిపేట్ చేసింది. ఈమెకి ఎక్స్ట్రీమ్స్లో బ్రతకడం చాలా అలవాటు. అలాగే నాసాలో జాయిన్ అవ్వకముందు అంటార్కిటికాలోని ఒక రీసెర్చ్ స్టేషన్లో ఒక 1 year పాటు వర్క్ చేసింది. అందుకే ఇలాంటి టఫ్ మిషన్కి ఈమె పర్ఫెక్ట్ చాయిస్. ఇంకా 4th పర్సన్ జెరెమీ హ్యాన్సెన్. ఇతను అమెరికన్ కాదు, కెనడియన్. మూన్ దగ్గరికి వెళ్తున్న ఫస్ట్ నాన్ అమెరికన్ ఇతనే. మిగతా ముగ్గురితో పోలిస్తే ఇతనికి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇతనికి ఇదే ఫస్ట్ స్పేస్ ఫ్లైట్. లైఫ్లో ఫస్ట్ టైం స్పేస్లోకి వెళ్తున్నాడు, అది డైరెక్ట్గా మూన్ దగ్గరికి. ఫస్ట్ టైం కాబట్టి స్పేస్ అడాప్షన్ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ ఉందని కొంచెం టెన్షన్ పడుతున్నారు. దీన్నే సింపుల్గా మోషన్ సిక్నెస్ అంటారు. స్పేస్లో జీరో గ్రావిటీ వల్ల బ్రెయిన్కి మన బాడీ ఎటువైపు ఉందో అర్థం కాక విపరీతంగా వాంతులు, తల తిరగడం లాంటివి వస్తాయంట. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళలో సగం మందికి ఇది వస్తుంది. సో జెరెమీ దాన్ని ఎలా ఫేస్ చేస్తాడనేది ఒక పెద్ద ఛాలెంజ్. అండ్ ఈ నలుగురు మాత్రమే కాదు, వీళ్ళతో పాటు ఓరియన్ క్యాప్సుల్లో ఇంకొక స్పెషల్ ప్యాసింజర్ కూడా వెళ్తున్నాడు. అదొక మనిషి కాదు, ఒక చిన్న బొమ్మ, ఆ క్లాత్తో తయారైన బొమ్మ. దీన్నే మనం ప్లస్ టాయ్ అంటాం. దాని పేరు రైస్. స్పేస్ మిషన్స్లో ఇలాంటి బొమ్మల్ని తీసుకెళ్ళడం అనేది 1961లో యూరీ గెగేరియన్తో స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడున్న బొమ్మ మెయిన్ డ్యూటీ ఏంటంటే రాకెట్ స్పేస్లోకి వెళ్ళంగానే ఇది గాల్లో తేలుతుంది. ఇది తెలంగానే ఆస్ట్రోనాట్స్కి వాళ్ళకి మైక్రో గ్రావిటీలోకి ఎంటర్ అయ్యారని కన్ఫర్మ్ అవుతుంది. దీన్ని జీరో గ్రావిటీ ఇండికేటర్ అంటారు. దీని వెనుకున్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీన్ని నాసా సైంటిస్టులు ఏమీ డిజైన్ చేయాలి. కాలిఫోర్నియాకి చెందిన లూకస్ ఏ అనే ఒక 8 ఏళ్ల పిల్లోడు డిజైన్ చేసి ఇచ్చాడంట. అండ్ నాసా పెట్టిన గ్లోబల్ కాంపిటీషన్లో 50 కంట్రీస్ నుంచి ఎంతమంది అయితే డిజైన్స్ పంపితే ఈ 8 ఏళ్ల బాబు డిజైనే సెలెక్ట్ అయింది. అండ్ అపోలో 8 మిషన్లో తీసిన ఫేమస్ ఎర్త్రైజ్ ఫోటో ఇన్స్పిరేషన్తో దీన్ని డిజైన్ చేశాడు. అంటే ఈ బొమ్మ లోపల ఒక చిన్న మైక్రో SD కార్డ్ కూడా పెట్టించారు. ఇందులో ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన 1000 మంది పేర్లు ఉన్నాయి. అలా సింబాలిక్గా భూమి మీద ఉన్న వేల మంది జనాలు కూడా వీళ్ళతో పాటు మూన్ దగ్గరికి వెళ్తున్న ఫీలింగ్ని క్రియేట్ చేశారు. ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది. April 2, 2026, 4 days బ్యాక్. ఆకాశంలో పింక్ మూన్ ఉన్న టైం అది. నార్త్ అమెరికాలో ఈ టైంలో పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి ఆ టైంలో వచ్చే ఫుల్ మూన్ని పింక్ మూన్ అంటారు. అండ్ ఫ్లోరిడాలో కెనడీ స్పేస్ సెంటర్ దగ్గర లాంచ్ ప్యాడ్ మీద SLS రాకెట్ రెడీగా ఉంది. లోపల ఓరియన్ క్యాప్సుల్లో 4 ఆస్ట్రోనాట్స్ వాళ్ళ సీట్స్లో కూర్చొని వెయిట్ చేస్తున్నారు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంజన్స్ ఫైర్ అయ్యాయి. ఆ సౌండ్కి భూమి అదిరిపోయింది. రాకెట్ గాల్లోకి లేచిన వెంటనే ఆస్ట్రోనాట్స్ బాడీ మీద బీభత్సమైన ప్రెషర్ పడుద్ది. ఆ టైంలో వాళ్ళు ఏకంగా 4Gs ఫోర్స్ని ఫోర్స్ చేస్తారు. అంటే వాళ్ళ బాడీ వెయిట్ వాళ్ళకి 4 రెట్లు ఎక్కువ అనిపిస్తుంది. ఆ ఫోర్స్కి బ్లడ్ అంతా వెనక్కి లాగుతున్నట్టు ఉంటుంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. అయినా సరే వాళ్ళు ట్రైనింగ్లో ఇవన్నీ ప్రాక్టీస్ చేశారు కాబట్టి తట్టుకుంటారు. కరెక్ట్గా గాల్లోకి లేచిన 56 సెకండ్స్కి రాకెట్ సౌండ్ బ్యారియర్ని బ్రేక్ చేసి దూసుకెళ్ళిపోద్ది. అండ్ ఆ స్పీడ్ని మనం ఊహించడం కూడా కష్టమే. లాంచ్ అయిన 2 minutes 8 seconds తర్వాత కరెక్ట్గా 30 miles హైట్లో రాకెట్కున్న బూస్టర్స్ విడిపోయి సముద్రంలో పడిపోతాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ మెయిన్ ఇంజన్ నుంచి విడిపోయి ఎర్త్ చుట్టూ ఒక హై ఎలిప్టికల్ ఆర్బిట్లోకి ఎంటర్ అయ్యింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టెస్ట్ జరుగుద్ది. దాన్నే ప్రాక్స్ ఆప్స్ అంటారు. పైలట్ విక్టర్ గ్లోవర్ ఫస్ట్ టైం ఈ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ని తన చేతులతో మాన్యువల్గా కంట్రోల్ చేస్తాడు. స్పేస్లో ఒక వెహికల్ని మన చేతులతో డ్రైవ్ చేయడం అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. ఫ్యూచర్లో మూన్ మీద ల్యాండ్ అయ్యే ఆర్టమిస్ 3 మిషన్కి ఈ మాన్యువల్ కంట్రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఆర్టమిస్ 3 కూడా రాబోతుంది. అయితే ఇదంతా చాలా స్మూత్గా జరుగుతుంది అనుకున్న టైంలోనే ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎర్త్ ఆర్బిట్లో వాళ్ళు జస్ట్ ఒక రోజు ఉండి సిస్టమ్స్ అన్నీ చెక్ చేసుకొని మూన్ వైపు వెళ్ళాలి. కానీ అంతలోనే వాళ్ళ క్యాప్సుల్లో ఉన్న ఒకే ఒక టాయిలెట్ పనిచేయడం మానేసింది. వాల్వ్ దగ్గర ఐస్ ఫామ్ అవడం ఒక ప్రాబ్లం అయితే, ఇంకోవైపు ఆ టాయిలెట్ క్యాబిన్ నుంచి వింతగా బర్నింగ్ స్మెల్ రావడం స్టార్ట్ అయింది. ఇది చిన్న విషయం లేక డీప్ స్పేస్లో వాళ్ళ ప్రాణాలకే ప్రమాదమా? మీకు తెలుసు ఆల్రెడీ కల్పనా చావ్లా గారిది కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇలాంటి ఒక చిన్న మిస్టేక్ అనుకున్నారు, అదే ఆమె ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఇక్కడి నుంచి వాళ్ళ సర్వైవల్ ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోస్ చేయడానికి, ఈ ఆర్టికల్స్ వెరిఫై చేయడానికి ఎన్నో టెక్నికల్ డీటెయిల్స్ని వెతికి వాటిని చాలా సింపుల్గా ఫ్రెండ్ లాగా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి చాలా రీసెర్చ్ చేయాలి. అండ్ మా రీసెర్చ్ అండ్ ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోకి ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఆ చిన్న లైక్ మాకు ఇచ్చే ఎనర్జీ అంతా ఇంత కాదు. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. మన వీఆర్ ఫ్యామిలీ అంటే కేవలం ఏమీ యూట్యూబ్ ఛానల్ కాదు, కొత్త విషయాలు తెలుసుకోవాలని తప్పపడే ఒక ఎమోషన్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఇలాంటి స్పేస్, సైన్స్ అండ్ సర్వైవల్ టాపిక్స్ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. మన వీఆర్ ఫ్యామిలీని ఇంకాస్త పెద్ద కమ్యూనిటీగా మారుతుంది. సరే, ఇంకా లేట్ చేయకుండా ఆ డీప్ స్పేస్లో వాళ్ళకి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. అదే
టాయిలెట్ గురించి చెప్పాను కదా, ఎర్త్ ఆర్బిట్లో సిస్టమ్స్ అన్ని చెక్ చేసుకునే టైంలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ వచ్చింది. స్పేస్ క్రాఫ్ట్ లోపల నా ఒక్క టాయిలెట్ పనిచేయడం మానేసింది. దీన్ని వాళ్ళు చాలా ముద్దుగా లూనార్ లూ అని పిలుస్తారంట. అసలు ప్రాబ్లం ఏంటంటే యూరిన్ని బయటకు ఫ్లై చేసే వెంట దగ్గర ఐస్ ఫామ్ అయ్యి బ్లాక్ అయిపోయింది. ఇదొక ప్రాబ్లం అనుకుంటే వాళ్ళ హైజీన్ వే అంటే బాత్రూమ్ ఏరియా నుంచి ఒక రకమైన వింత బర్నింగ్ స్మెల్ రావడం కూడా స్టార్ట్ అయింది. ఒకసారి ఊహించుకోండి, స్పేస్లో భూమికి ఎన్నో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఆ చిన్న క్యాప్సుల్ లోపల ఏకంగా ఏదో కాలిపోతున్న స్మెల్ వస్తే ఎంత భయంగా ఉంటుంది. జెర్మీ హ్యాన్సన్ ఈ స్మెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మాట అన్నారు. మనం బాగా చలికాలంలో చాలా రోజుల తర్వాత ఒక పాత హీటర్ని ఆన్ చేస్తే అందులోంచి ఒక రకమైన బండ్ హీటర్ స్మెల్ వస్తుంది కదా, అచ్చం అలాగే ఉందన్నాడు. అండ్ ఈ స్మెల్ రాగానే మిషన్ కంట్రోల్ వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యారు. అంతా చెక్ చేసి ఆ స్మెల్ ఆ డోర్ చుట్టూ ఉన్న ఆరెంజ్ ఇన్సులేషన్ వల్ల వస్తుందని, ప్రెజెంట్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదని కన్ఫర్మ్ చేశారు. అయినా సరే ఆ టాయిలెట్ రిపేర్ అయ్యే వరకు ఆస్ట్రోనాట్స్ ఖచ్చితంగా ప్లాస్టిక్ కాంటింజెన్సీ యూరిన్ స్టోరేజ్ బ్యాగ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే కవర్లు వాడుకోవాల్సి వచ్చింది. ఇదొక్కటే కాదు, వాళ్ళు వాటర్ డిస్పెన్సరీస్కి ఉన్న ఒక వాల్వ్లో కూడా ప్రాబ్లం వచ్చిందంట. స్పేస్లో డ్రింకింగ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వాల్వ్ ఎక్కడ పూర్తిగా ఆగిపోయి వాటర్ ఆగిపోతుందని వాళ్ళు ముందే జాగ్రత్త పడ్డారు. ఏం చేశారంటే స్ట్రాస్ అండ్ సిరింజెస్ వాడి దాదాపు 2 gallons వాటర్ని వేరే పౌచెస్లో పంపి స్టోర్ చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ వింటే అర్థమవుతుంది వాళ్ళు ఎంత ప్రెషర్లో ఉన్నారు. అసలు యూరియన్స్ క్యాప్సూల్ లోపల స్పేస్ ఎంత ఉంటుందో తెలుసా? కరెక్ట్గా 2 మినీ వ్యాన్స్ని పక్కన పెడితే ఎంత ఉంటుందో అంతే. దాదాపు 330 cubic feet ఏరియా. ఆ చిన్న క్యాబిన్లోనే నలుగురు 10 రోజులు ఉండాలి. పడుకోవడానికి మనకున్నట్టు బెడ్స్ ఉండవు. వాళ్ళ స్లీపింగ్ బ్యాగ్స్ని వాల్స్కి గట్టిగా తగిలించుకొని గాల్లో తేలుతున్నట్టే పడుకోవాలి. తినడానికి కూడా వాళ్ళకి బీఫ్ బ్రిస్కెట్ ఇంకో ఏవో ఇచ్చారు. వాళ్ళని ఒక చిన్న హీటర్లో వేడి చేసుకుని తింటారు అయ్యి. అలాగే 10 రోజులకు సరిపడా 43 cups ఆఫ్ కాఫీ, 58 tortillas కూడా వాళ్ళకి ఇచ్చారంట. రోజుకి ఒకేసారి అందరూ కలిసి ఒక కమ్యూనల్ మీల్లా తింటారు. దీనివల్ల వాళ్ళ మధ్య హ్యూమన్ కనెక్షన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ క్యాబిన్లో ఫస్ట్ డే టెంపరేచర్ బాగా పడిపోయి చాలా చలేస్తుందంట. అప్పుడు వాళ్ళ సూట్ కేసు నుంచి లాంగ్ స్లీవ్డ్ క్లోత్స్ వేసి వేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే లాంచ్ అయిన కరెక్ట్గా 25 hours మిషన్ కంట్రోల్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడే వాళ్ళు వాళ్ళ ఇంజిన్స్ని మళ్ళీ ఫైర్ చేసి మన ఎర్త్ గ్రావిటీని పూర్తిగా బ్రేక్ చేసి డైరెక్ట్గా మూన్ వైపు వెళ్ళిపోయారు. దీన్నే ట్రాన్స్లూనర్ ఇంజెక్షన్ అంటారు. 1972 తర్వాత మనుషులతో ఒక స్పేస్ క్రాఫ్ట్ ఇలాంటి ఇంజెక్షన్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఈ మిషన్లో వాళ్ళు ఫాలో అయ్యే రూట్ ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ అంటారు. అంటే ఏంటంటే ఒకవేళ సగంలో వాళ్ళ ప్రొపల్షన్ ఇంజిన్స్ మొత్తం ఫెయిల్ అయిపోయినా సరే వాళ్ళ స్పేస్లో ఎక్కడికి వెళ్ళిపోరు. కరెక్ట్గా మూన్ గ్రావిటీ వాళ్ళని ఒక స్లింగ్ షాట్ లాగా మళ్ళీ భూమి వైపుకి విసురుద్ది. ఇది వాళ్ళకున్న ఏకైక బ్యాకప్ ప్లాన్. ఈ 10 days స్పేస్లో ఉండడం వల్ల వాళ్ళ బాడీలో కూడా బీభత్సంగా మార్పులు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రో గ్రావిటీలో ఉన్నప్పుడు మన బాడీలో బ్లడ్ ఇంకా వేరే ఫ్లూయిడ్స్ అన్ని గ్రావిటీ లేకపోవడం వల్ల కింద నుంచి తల వైపుకి వెళ్ళిపోతాయి. దీన్నే ఫ్లూయిడ్ షిఫ్ట్ అంటారు. దీనివల్ల కాళ్ళు సన్నగా అయిపోయి చికెన్ లెగ్స్ లాగా మారిపోతాయి. ఫేస్ బాగా వాచిపోద్ది, బీభత్సంగా హెడ్ పెయిన్ వచ్చేస్తుందంట. సో డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే గ్రావిటీ లేకపోతే కేవలం 2-3 రోజుల్లోనే బోన్ లాస్ అండ్ మజిల్ డీకండిషనింగ్ కూడా స్టార్ట్ అయ్యిందంట. అందుకే ఈ క్యాప్సూల్లో ఒక చిన్న కాంపాక్ట్ ఫ్లైవీల్ ఎక్సర్సైజ్ డివైస్ పెట్టుకున్నారు. డైలీ ఖచ్చితంగా 1/2 hour ఎక్సర్సైజ్ చేయాలి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే రేడియేషన్. ఈ డీప్ స్పేస్లో హై రేడియేషన్ వల్ల వాళ్ళకి విపరీతమైన వాంతులు రావడం లాంటివి కూడా జరుగుతాయండి. అసలు స్పేస్లో డే అండ్ నైట్ సైకిల్ ఉండదు కాబట్టి ఎప్పుడూ ఆర్టిఫిషియల్ లైట్లోనే ఉండాలి. దీనివల్ల స్లీప్ సైకిల్ దెబ్బతిని నిద్ర సరిగ్గా పట్టక వాళ్ళు ఆలోచించే శక్తి అంటే కాగ్నిటివ్ ప్రాసెసింగ్ చాలా స్లో అయిపోద్ది. వాళ్ళకి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ర్యాపిడ్ క్రూ రెస్క్యూకి ఎలాంటి ఛాన్స్ లేదు. మనం భూమికి దగ్గరగా ఉన్నప్పుడు ఏదైనా జరిగితే వెంటనే వెనక్కి వచ్చేయచ్చు, కానీ ఇక్కడ అది జరగదు. అందుకే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్, వుండ్ కేర్ లాంటి వాటిలో ముందుగా గట్టిగా ట్రైనింగ్ ఇచ్చి సండే నైట్ వాళ్ళు ఒక క్రూషియల్ పాయింట్ని దాటారు. దాన్నే లూనార్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఈ పాయింట్ దాటాక వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ మీద భూమి గ్రావిటీ కన్నా చంద్రుడి గ్రావిటీ పవర్, మూన్ గ్రావిటీ పవర్ ఎక్కువైపోద్ది. ఆ టైంలో విక్టర్ గ్లోవో చెప్పిన మాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ద ఎర్త్ ఈస్ క్వైట్ స్మాల్ అండ్ ద మూన్ ఈస్ డెఫినెట్లీ గెటింగ్ బిగ్గర్ అని అన్నాడు. వాళ్ళు భూమికి దాదాపు 4 lakh kilometers దూరం వెళ్ళారు. పాత అపోలో మిషన్స్కి మూన్కి కేవలం 70 miles పైనుంచి వెళ్ళేవి. కానీ ఈ ఆర్టమిస్ 2 మిషన్ వాళ్ళు కరెక్ట్గా 4000 miles దూరం నుంచి వెళ్తున్నారు. ఇంత దూరం నుంచి చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి చంద్రుడి పూర్తి గోళాకారం అంటే స్పెరికల్ సర్ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళ చంద్రుడికి ఫార్ సైడ్కి అంటే భూమి మీద నుంచి ఎప్పటికీ కనిపించని డార్క్ సైడ్కి వెళ్ళారు. అప్పుడే వాళ్ళు ఓరియంటల్ బేసిన్ అనే ఒక అద్భుతమైన క్రాటర్ని చూశారు. దీన్ని గ్రాండ్ కెనైన్ ఆఫ్ ది మూన్ అని కూడా అంటారు. ఇది చూడడానికి అచ్చం ఒక బుల్సై లాగా ఉంటుంది. అప్పటి వరకు ఏ మనిషి కళ్ళు ఆ క్రాటర్ని డైరెక్ట్గా చూడలేదు. ఇదే కాకుండా ఈ జర్నీలో వాళ్ళకి ఒక అద్భుతమైన టోటల్ సోలార్ ఎక్లిప్స్ కూడా కనిపించింది. వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే చంద్రుడు కరెక్ట్గా సూర్యుడిని అడ్డుకోవడం వల్ల ఈ ఎక్లిప్స్ ఫామ్ అయింది. ఫార్ సైడ్లో నాకు 40 నుంచి 50 minutes వాళ్ళకి భూమితో కమ్యూనికేషన్ మొత్తం కట్ అయిపోయింది. ఆ టైంలో రేడియో సైలెన్స్లో వాళ్ళు ఒంటరిగా డీప్ స్పేస్ చీకటిని ఫేస్ చేశారు. ఆ తర్వాత మూన్ వాళ్ళని తిరిగి భూమి వైపు విసిరేసింది. భూమి మీద ఉన్నప్పుడు రైట్ వైస్ మ్యాన్ స్పేస్ నుంచి తన కూతుర్లతో కూడా మాట్లాడాడు. అది తన లైఫ్లోనే గ్రేటెస్ట్ మూమెంట్ అని చాలా ఎమోషనల్ అయ్యాడు. అంటే ఒక తండ్రిగా అంత దూరం నుంచి పిల్లలతో మాట్లాడడం నిజంగా గ్రేట్ ఫీలింగ్. ఇప్పుడు ఈ మిషన్లో అసలైన
ఇంకో భయంకరమైన ఘట్టం కూడా స్టార్ట్ అవుతుంది. వాళ్ళు చంద్రుడి చుట్టూ తిరిగి సేఫ్‌గానే వస్తారు. కానీ భూమి మీద సేఫ్‌గా ల్యాండ్ అవ్వడం అనేది కూడా చాలా కష్టం. ఎర్త్ అట్మాస్ఫియర్‌లోకి వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వాళ్ళ స్పీడ్ ఏకంగా 25,000 మైల్స్ పర్ అవర్ ఉంటది. ఈ స్పీడ్‌లో అట్మాస్ఫియర్‌ని హిట్ చేసినప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల స్పేస్ క్రాఫ్ట్ బయట బీభత్సమైన వేడి పుట్టుద్ది. ఆ టెంపరేచర్ ఎంత ఉంటదంటే దాదాపు 3000 డిగ్రీస్ ఫారెన్‌హీట్‌కి వెళ్తది. ఇది సూర్యుడి సర్ఫేస్ మీద ఉండే వేడికి సగం ఉంటది. సో ఆ హీట్ నుంచి లోపల ఉన్న నలుగురు ఆస్ట్రోనాట్స్‌ని కాపాడేది ఆ క్యాప్సూల్‌కున్న ఒకే ఒక్క హీట్ షీల్డ్. ఆ స్పెషల్ మెటీరియల్‌ని కోట్ అంటారు. అది బయట కాలిపోతే లోపలికి వేడి వెళ్లకుండా ఆపాలి. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. 2022లో మనుషులు లేకుండా చేసిన ఆర్టమిస్ 1 టెస్ట్‌లో ఈ హీట్ షీల్డ్ దారుణంగా ఫెయిల్ అయింది. అది ఈవెన్‌గా కాలిపోవాలి. కానీ లోపల గ్యాస్ పాకెట్స్ ఫామ్ అయిపోయి ఆ ప్రెషర్‌కి హీట్ షీల్డ్ ముక్కలు ముక్కలుగా లార్జ్ చంక్స్‌గా విడిపోయింది. ఒకవేళ మనుషులు ఉన్నప్పుడు అలా జరిగితే ఆ 3000 డిగ్రీస్ హీట్ డైరెక్ట్‌గా లోపలికి వెళ్ళిపోయి క్షణాల్లో వాళ్ళు బూడిద కూడా అయిపోతారు. ఇంకా షాకింగ్ ఏంటంటే ఈ ఆర్టమిస్ 2 కూడా నాసా అదే పాత హీట్ షీల్డ్‌నే వాడుతుంది. అందులో ఎలాంటి మార్పు చేయలే. దానికి బదులుగా వాళ్ళు స్పేస్ క్రాఫ్ట్ భూమిలోకి వచ్చే రూట్‌నే కొద్దిగా మార్చారు. ఇంతకుముందు స్కిప్పింగ్ టెక్నిక్ వాడేవాళ్ళంట. అంటే మనం నీళ్ల మీద రాయి సిరితే అది ఎలా అయితే ఎగిరెగిరి ముందుకు దూకుద్దో ఇలాగా అలా అట్మాస్ఫియర్ మీద బౌన్స్ అయ్యి వచ్చేలా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి వదిలేసి డైరెక్ట్ రీఎంట్రీ మోడల్‌ని ఫాలో అవుతున్నారు. అంటే డైరెక్ట్‌గా దూసుకురావడం. దీనివల్ల ఏమవుద్దంటే ఆ పీక్ టెంపరేచర్స్ ఉండే టైం తగ్గుద్ది. కాబట్టి హీట్ షీల్డ్ ముక్కలు ఊడిపోయే ఛాన్స్ తగ్గుద్దని వాళ్ళ నమ్మకం. కానీ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్‌గా రావడం వల్ల ఈ ఫోర్స్ ఆస్ట్రోనాట్స్ మీద పడుద్ది. ఈ విపరీతమైన ఫోర్స్. ఈ ఇంక్రీజ్డ్ డీసెలరేషన్ వల్ల బాడీ మీద మామూలు ప్రెషర్ ఉండదు. ఒకవేళ ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా సరే ఎస్కేప్ అవ్వడానికి వేరే రూట్ ఉండదు. బ్యాకప్ లేదు. నో కాంటింజెన్సీ ప్లాన్, అసలు నో చేంజ్ ఆఫ్ ఎస్కేప్. సో ఆ 3000 డిగ్రీస్ వేడిని తట్టుకొని అట్మాస్ఫియర్ని బ్రేక్ చేసుకుని కిందకి రాగానే కరెక్ట్గా 25,000 ఫీట్ ఎత్తులో ఒక 2 డ్రాక్ పారాషూట్స్ ఓపెన్ అవుతాయి. ఇవి స్పీడ్ని కొద్దిగా కంట్రోల్ చేస్తాయి. ఆ తర్వాత 9,500 ఫీట్ దగ్గర ఒక 3 మెయిన్ పారాషూట్స్ ఓపెన్ అయ్యి వాళ్ళ స్పీడ్ని 25,000 మైల్స్ పర్ అవర్ నుంచి కేవలం 17 మైల్స్ పర్ అవర్కి తగ్గిస్తాయి. ఫైనల్గా వాళ్ళు శాండియాగో దగ్గరలో ఉన్న పసిఫిక్ ఓషన్లో సేఫ్గా స్ప్లాష్ డౌన్ అవుతారు. అంటే సముద్రంలో పడతారు. అండ్ పడిన వెంటనే ఆ క్యాప్సూల్ని రివర్స్ అవ్వకుండా ఒక 5 ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత యూఎస్ నేవీ వాళ్ళు వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేస్తారు. అండ్ ఈ 10 డేస్ మిషన్ కనుక సక్సెస్ఫుల్గా జరిగితే నాసా 2028లో ప్లాన్ చేస్తున్న ఆర్టెమిస్ 3కి ఒక క్లియర్ రూట్ దొరుకుతుంది. ఆ మిషన్లో మనుషులు డైరెక్ట్గా చంద్రుడి మీద ల్యాండ్ అవ్వబోతున్నారు. సో ఈ నలుగురు ఆస్ట్రోనాట్స్ కేవలం చంద్రుడి చుట్టూ తిరగడమే కాదు, మానవ జాతి రేపటి ఫ్యూచర్కి వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి ఒక బలమైన ఫౌండేషన్ కూడా వేస్తున్నారు. ఒక ఎక్స్పర్ట్ కౌన్సిలర్గా ఎలా మారాలి అండ్ ఈ టైంలో ఎలా ఎర్న్ చేయాలనేది ప్రాపర్గా తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి. మనీ ఎర్న్ చేసుకోవడానికి బెస్ట్ ఛాన్స్. అండ్ చివరి వరకు మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా వీడియోని మీ టైం వేస్ట్ చేయలేదని మేము నమ్ముతున్నాం. ఈ డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ మీ లైఫ్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసిందని మేము అనుకుంటున్నాం. మీరు కూడా ఈ 10 డేస్ స్పేస్ జర్నీ గురించి కొత్త విషయాలు తెలుసుకున్నారని మీకు అనిపిస్తే, మీ లైఫ్లో మేము వాల్యూ యాడ్ చేసాం అనిపిస్తే మీరు చేయాల్సిందిలో ఒక చిన్న పనే. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అప్పుడే మా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. అండ్ ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి మీకు ఈ ఆస్ట్రోనాట్ జర్నీలో ఏ పాయింట్ బాగా నచ్చిందో, ఏ పాయింట్ షాక్కి గురి చేసిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ని అందరికీ రీచ్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా చివరిదాకా చూసిన వాళ్ళు, ఎందుకంటే ఇలాంటి వీడియోస్కి రీచ్ రాకపోతే మేము చేసి కూడా వేస్ట్ కదా. సో మీ వాట్సాప్ గ్రూప్స్లో వీడియోని షేర్ చేయండి. మీ సపోర్ట్ వల్లే మన వీఆర్ ఫ్యామిలీ రోజుకి ముందుకెళ్తుంది. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, కంటిన్యూ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.